వానాకాలం వచ్చి వాతావరణం అంతా మస్తు చల్లగున్నది. ఎటు చూసినా ఓ ఎండ లేదు, చలి లేదు. ఇది చూసి కొందరికి ఎప్పటికీ ఇట్లనే ఉంటే ఎంత మంచిగుండు అని అనిపిస్తుండొచ్చు. కానీ ఈ వానాకాలంలో వచ్చినన్ని రోగాలు ఇంకే కాలంలో రావు. ఎందుకంటే పైనంగా చినుకులు పడుతుంటే కిందంగా వరద, దానికి తోడు బురద. అందుకే ఏడ చూసినా అంతా లస్కు లస్కుండి రోగాలకు స్వాగతం పలికినట్లే అవుతుంది. ఇక చూడుర్రి వానాకాలంలో రోగాల ముచ్చట్లు ఎట్లున్నాయో. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు మోకందుకున్నాయి. పట్నం పల్లె అనే తేడా లేకుండా జోపుడు జోపుతున్న వానలకు రోగాలు కూడా అదే రేంజ్లా అంటుతున్నాయి. తొవ్వలన్నీ బురద, ఇంటి చుట్టుపట్టు శీతర. ఇక ఎందుకు అంటుకోసేపుర్రి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అసంటి జ్వరాలు ఒకదాన్ని మించి ఒకటి అడ్డేస్తున్నాయి. దీంతోనే దాఖాన్లకు లైన్లు కడుతుర్రు జనాలు. నెరి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి దిక్కైతే టైఫాయిడ్ జ్వరంతో మస్తు మంది మంచాన పడుతుర్రు. దీంతోనే వైద్య శాఖ దిగ్గున లేచింది. ఇంటింటికి సర్వే చేసి ఎవరికి ఏ రోగాలు అంటినాయి అనేది వివరాలు తీసుకుంటుర్రు. అందులో చాలా మందికి తలకాయ నొప్పి, జ్వరం, ఇంకా ఒళ్ళు నొప్పులతోని బాధపడుతున్నట్లు తేలిందట. అంతేకాదు రోగాలు అంటే దానికి ఇంటి చుట్టుముట్టు శుభ్రంగా లేకపోవడమే కారణమని అంటుర్రు అధికారులు. అందుకే ఇంట్లో బయట ఈగలు, దోమలు జిబ్బు మనకుండా జాగ్రత్త పడమని సలహాలు ఇస్తుర్రు. ఇట్లా ఊర్ల పొంటి టైఫాయిడ్ జ్వరం ఎక్కువ వస్తుంటే ఇటు పట్నంలో డెంగ్యూ జ్వరం మోపైంది. ఈ నడుమ కేసులు మరింత పెరుగుడుతోని అధికారులు అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటుర్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు నాగర్ కర్నూలు జిల్లాల సర్కార్ దాఖానకు పేషెంట్లు శీతం మంది లైన్ కట్టిర్రు. మరి అంతే కదా, వానాకాలం అంటేనే రోగాల కాలం. ఇటు మున్సిపల్ అధికారులు అంటు రోగాలు రాకుండా గడ్డినే తనలాడుతుర్రు. నాలాలు, మోరీలు ఎక్కడేం జామ్ కాకుండా జాగ్రత్త పడకుండా ఎంటదెంటనే సాఫ్ సఫాయి చేస్తుర్రు. వీళ్లకు తోడు హైడ్రా అధికారులు కూడా ఈ వానాకాలంలో మేము చెయ్యేస్తామన్నట్లు ముంగట్టుకొచ్చిర్రు. మాన్సూన్ టీం పేరుతోని వచ్చిన ఈ టీంలు ఎక్కడ పడుతున్నా వెంటనే వచ్చి సాఫ్ చేస్తారట. అట్లనే దోమల పెంట చాలా మటుకు తగ్గినట్లే, అంటు రోగాల శర కంట్రోల్ అయినట్లే అని అంటుర్రు అధికారులు. ఏదేమైనా ఈ వానాకాలం వెళ్ళేంత వరకు ఇల్లు, మనుషులు శుభ్రంగా ఉండి ఎప్పటిదప్పుడు గరం తిండి తింటే మంచిది. లేకుంటే వట్టిగా దాఖాల పాలవుతారు సుమా. పాయలం మరి.